కొంచెం ఎత్తున్నాడు మంచి ఉన్నాడు, సో వాడు సూటబుల్ అవుతాడా, సో అలాంటి అబ్బాయి ఎంపీస్లో జాయిన్ అయితే బాగుంటుందని అని చెప్పి కొందరికి రెఫర్ చేసాం. కొందరు బ్యాంక్ జాబ్స్ ఉన్నారు, కొందరేమో గ్రూప్స్ అనిపిస్తుంది సార్ మామూలుగా ఇట్లా ఎంఆర్ఓ చేయాలా, ఆర్డీఓ చేయాలా, కలెక్టర్ చేయాలా, అలాంటి పిల్లలకు మేము గైడ్ చేసామంటే హెచ్ఈస్లో జాయిన్ అయ్యండి, సిఈస్లో జాయిన్ అయ్యండి చెప్పి మీకు ముందుగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి హాజరైన ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా తరఫున మీకు మా కళాశాల తరఫున మా ప్రిన్సిపల్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే హౌ రెస్పాన్సిబుల్ యు ఆర్ అనే విషయం మాకు తెలుస్తుంది సార్. మీరు వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టారు, ఒక్క చేతితో చప్పట్లు రాలేదు, ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే చప్పుడు వచ్చింది. సో విద్యార్థి జీవితంలో కూడా తల్లిదండ్రులు గురువులు ఇద్దరు కలిస్తేనే విద్యార్థి చప్పట్లు ఎలా చప్పుడు వచ్చిందో అలా సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా తీసుకోండి. ఇక్కడ मर्द हजरात की दादा होती है, ये बहुत मेरे लिए खुशी की बात है। तो मुझे हारा बेगम, अजमती, अमरी, इस तरह से लड़कियां हैं, रोज रेगुलर आते ही रहते हैं। ये मैं बच्चों के काबिल तारीफ से बच्ची होकर रोज आते होते, ठीक है। उसी तरह से वाइफ भी है, मोहम्मद रेहान है, जैद खान है, ये बच्चे भी हैं जो लोकल के हैं, वो बच्चे का ये बहुत खुशी की बात है। मगर हमारे ప్రతి ఒక్క పేరెంట్ యొక్క ఆలోచన ఏముంటుంది అంటే మన జీవితంలో మనం సాధించలేనటువంటి విజయాలు కానీ లేదా మన పిల్లలు ఇప్పుడున్న మన స్థితి కన్నా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని చూడాలనేటువంటి ఒక తపన ఉంటుంది ప్రతి పేరెంట్ కి. అంతే కదా, అంతే కదా. ప్రతి పిల్లలు అంటే ప్రతి తల్లిదండ్రి నాకన్నా మా పిల్లవాడు కొంచెం ఉన్నత స్థితిలో ఆయన జీవితం ఉండాలని ఆశిస్తున్నాం. ఏ పేరెంట్ కైనా అదే కోరిక ఉంటుంది. అంతే క్వాలిఫైడ్ లెక్చరర్స్ అందరూ మాకు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మార్నింగ్ 9:30 క్లాసెస్ స్టార్ట్ అయితే 4 వరకు కంటిన్యూస్ గా క్లాసెస్ జరుగుతాయి. ఇక్కడ ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాస్ ప్రతి క్లాస్ రూమ్ లో కూడా సీసీ కెమెరాస్ మధ్యలోనే క్లాస్ అనేది జరగడం జరుగుతుంది. ఈ సీసీ అదేవిధంగా మా లెక్చరర్స్ గురించి చెప్పినట్లయితే మా లెక్చరర్స్ అందరూ కూడా గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్ ఏవైతే ఏపీఎస్సీ టీపీఎస్సీ ఎగ్జామ్స్ ద్వారానే రావడం అనేది జరిగింది. అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్, అందరూ కూడా అంకిత భావంతో పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే లెక్చరర్స్ మా కాలేజీలో ఉన్నారు. మీరు ఏ టైంలో వచ్చినా కానీ పిల్లలకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికి ఎప్పుడు ఎక్కడికైనా సంసిద్ధంగా ఉంటారు. ఈ మీటింగ్ ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మేము చాలా రోజుల నుంచి పేరెంట్స్ని ఏ విధంగా వాళ్ళ ఒక యాక్టివిటీస్ అంటే కాలేజ్లో జరుగుతున్న దైనందిన చర్యలు ఏవైతున్నాయో ఆ దైనందిన చర్యలు గురించి వివరించాలి, పేరెంట్స్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు చెడు విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ కాలంలో ఇంత భారీ ఎత్తున ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం అంటే సమాజంలో ఉన్న మన పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఏదడుతున్నారో ఆ పిల్లల్ని సరైన రీతిలో ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా విన్నపం చేతుల్లోని మేము విన్నవిస్తున్నాము. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైతే